కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో పోలీసుల గ్రామస్తుల ఆధ్వర్యంలో రామగుండం సిపి సత్యనారాయణ సుమారు 7 లక్షల రూపాయల 21 సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ డ్రైవ్, బైక్ రేస్, దొంగతనాలు, కిడ్నాప్లు వంటి నేరాలు జరగకుండా సీసీ కెమెరాలు దోహదపడతాయని సిపి చెప్పారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీలో గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. ఆసిఫాబాద్ డిఎస్పీ గారు శ్రీ అచ్చెశ్వరరావు గారు వేదిక పైకి రావాలి. సుమారు రూపాయలు 6,50,000 మన రక్షణ మన చేతుల్లోనే 24 గంటలు కూడా అవి పనిచేస్తూనే ఉంటాయి. అవి ఉంటే అసలు ఎవరు బయట వాళ్ళు రారు. మన వాళ్ళు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఈవెన్ మేము కూడా ఊరికే సరదాగా అటు ఇటు ఇదివరకు ఇష్టం వచ్చినట్టు నడిచేవాళ్ళు. ఇప్పుడు అట్లా నడవటానికి లేదు. సీసీ కెమెరాలో పడిపోద్ది అన్నమాట. స్ట్రిక్ట్గా నడవాలి, చాలా స్టిప్గా ఉండాలి. సో ప్రతి కదలిక, ప్రతి యొక్క ప్రవర్తన కూడా సీసీ కెమెరాలో ఉండడం వల్ల మన నిజ జీవితంలో కొంత సెల్ఫ్ డిసిప్లిన్, మన యొక్క క్రమశిక్షణ, స్వయం క్రమశిక్షణ అలవరుస్తుంది. ఈ యొక్క ఇంత పెద్ద బృహత్ కార్యక్రమానికి 6.5 లక్షలు వెచ్చించి 23 కెమెరాలు మన రక్షణ మన చేతుల్లోనే ఉందని పోలీసు కూడా చేదోడు. రాష్ట్రంలో కమ్యూనిటీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేపథ్యంలో మన రక్షణ మన చేతుల్లోనే అనే భావంతో ఏదైతే ప్రభుత్వం ప్రతి ఒక్కరు రక్షణ ఉండాలి, ప్రతి ఒక్కరికి, దానికి పోలీసులు ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి క్రైమ్ రేట్ని తగ్గించాలి, క్రైమ్ని డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే సీసీటీవీ ప్రాజెక్టు చేపట్టిందో దానికి కొనసాగింపుగా ఈరోజు గోలేటి గ్రామంలో రెబ్బన ఏరియాలోని గోలేటి గ్రామ పంచాయతీలో సుమారు 23 కెమెరాలు తన సొంత డబ్బులతో గ్రామ పాలకులు అందరూ కలిపి సర్పంచ్ గారి చొరవతో, ఎంపీడీసీ గారి చొరవతో 23 కెమెరాలు పెట్టడం చాలా ఆనందదాయకమైన విషయం. కొమరం భీంలోనే పెద్ద గ్రామం అయిన ఈ గోలే